माता की जय, भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। जोहार तेलंगाना अमर वीरुలకు, जोहार तेलंगाना अमर वीरुలకు। వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ సిపిఐ। జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు। జై తెలంగాణ, जय जय तेलंगाना, జై శ్రీకాంతాచారికి, జోహార్ శ్రీకాంతాచారికి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అనేక త్యాగదనుల పోరాటాలు, అనేక ప్రాణత్యాగాలు, 1960 కన్నా ముందు 68 తర్వాత తొలి మళ్ళీ దశ, అనేక దశల వారీగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కొరకు సిపిఐ పార్టీ ముఖ్యంగా పోరాడిన చరిత్ర కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు సిపిఐ పార్టీకే ఉన్నది. అనేక మంది అమరులైనారు, వేలాది మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 5,000 మంది అమరులైన ఆనాడు. రైతులు, కార్మికులు, మహిళలు, గిరిజనులు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు. నేడు కూడా 2014 వరకు దాదాపు 2000 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ తీర్మానంతో కేసీఆర్ ఒక మాట్లాడు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏదైతే జాతీయ సమితి తీర్మానం చేసిందో తెలంగాణ కొరకు 1000 ఏనుగుల బలం వచ్చిందన్నాడు. మళ్ళీ నానా రకాల అవమానపరిచాడు కమ్యూనిస్ట్ పార్టీ కేసీఆర్ గారు. కానీ అంటే సిపిఐ ఈ దేశంలో స్వతంత్రం కొరకు పోరాడింది, తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడింది. కూడు నీడ కావాలన్నది, పేదల మనుసత్తులను విముక్తి కావాలన్నది, దున్నేవారికి భూమి కావాలన్నది, రోటీ కప్పడ వర్మకరన్నది, పరిశ్రమలు కావాలన్నది, రాజాభరణ రద్దు కావాలన్నది. ఏ సమస్యనైనా ఈ దేశంలో, రాష్ట్రంలో సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి సమస్య మీద పోరాడి సాధించిన చరిత్ర ఈ దేశంలో ఒక సిపిఐ పార్టీ. అందుకే ఇక్కడ కూడా మా డాక్టర్ కె నారాయణ గారు జాతీయ కార్యదర్శి ఒక మాట్లాడాడు, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో నిరాహార దీక్షలో కూర్చొని అక్కడ లైవ్ టెలికాస్ట్లో ప్రజలని చెప్పిండు, నేను తెలంగాణ రాష్ట్రం అవసరం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మాట్లాడుతున్నానని చెప్పిండు. ఆనాడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ కె నారాయణ గారిని దిష్టిబొమ్మ దగ్ధం చేసిండు.